రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏకంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి వాతావరణ శాఖ అధికారులు ఉష్ణోగ్రతలు పెరిగినట్లు తెలిపారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 37 డిగ్రీలు నమోదైనట్లు వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణకు రాబోయే 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో 40 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. మళ్ళీ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. మొన్నటిదాకా కాస్త వర్షాలు చల్లటి వెదర్ అనేది మనకు కనిపించింది. తిరిగి మళ్ళీ చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు బయటికి రావాలంటేనే 1-2 సార్లు ఆలోచించాల్సినంత మనకు ఎండల తీవ్రత కనిపిస్తూ ఉంది. మరి ప్రజెంట్ ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎండల తీవ్రత ఏ విధంగా నమోదవుతా ఉంది? మనకి 3 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల మనకి టెంపరేచర్స్ 40-41 డిగ్రీల నుంచి అన్ని చోట్ల కూడా 4 నుంచి 6 డిగ్రీలు తగ్గిపోయి మనకి అరౌండ్ 34-36 స్థాయికి వచ్చాము. అయితే గత 2 రోజులు బట్టి వాటి ఎఫెక్ట్ ఏమీ లేదు. మళ్ళీ సిగ్నిఫికెంట్ సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఏమీ లేనందువల్ల ఎండలు గ్రాడ్యువల్గా పెరుగుతూ మనకి నిన్న అత్యధికంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. అలాగే హైదరాబాద్లో 37 డిగ్రీలు రికార్డ్ అయింది. సో రాగల 4-5 రోజుల్లో ప్రస్తుతం ఉన్న దానికంట 2 నుంచి 4 డిగ్రీలు టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాము. అది కూడా మనకి ముఖ్యంగా నార్త్ తెలంగాణ నుంచి ప్రారంభమవుతుంది. నార్త్ తెలంగాణలో మనకి ఆదిలాబాదు, కొమరంభీము, నిజామాబాదు, నిర్మల్, మంచిర్యాల, అలాగే తూర్పు తెలంగాణలోని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలలో ముందుగా ప్రారంభమయ్యి గ్రాడ్యువల్గా కిందకి దిగే అవకాశం ఉంది. ఇదండి ప్రస్తుతం సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఏవైతే ఎండల తీవ్రత మనకు 40-41 అని చెప్తూ ఉన్నారో, సో తిరిగి వచ్చే 2 రోజులు పెరిగే ఛాన్సెస్ ఉందంటున్నారు కదా. సో ఆ జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు, దాంతోపాటు అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్స్ అధికారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? మనకి ముఖ్యంగా సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, సౌత్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో ఉన్న జిల్లాలకి ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎల్లో అలర్ట్ మాత్రమే జారీ చేశాము. అలాగే మనకు నార్త్ తెలంగాణ, తూర్పు తెలంగాణలో ఉన్న చాలా జిల్లాలకి 41 నుంచి 44 డిగ్రీలు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందండి. ఓకే సార్. సో మెయిన్గా చెప్పాలంటే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా ఎండల తీవ్రత ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది. గత 2 రోజుల నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి? ప్రజెంట్ హైదరాబాద్లో హైయెస్ట్ ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి సార్? మనకి ఈరోజు నిన్న 37 డిగ్రీలు రికార్డ్ అయిందండి. ఈరోజు కూడా ఇంచుమించుగా 37 నుంచి 38 డిగ్రీలు రికార్డ్ అవ్వచ్చని భావిస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ సిచ్యుయేషన్లో కొద్దిగా మార్పు వచ్చి ఒక 2-3 రోజుల్లో మళ్ళీ కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి టెంపరేచర్లు మరీ అంతగా పెరగపోవచ్చు అని కూడా భావిస్తున్నాము. ప్రస్తుతం మనకి తూర్పు బీహార్ నుంచి తెలంగాణ వరకు కూడా ఒక ట్రఫ్ ఉన్నట్టుగా ఈరోజు అనాలిసిస్ బట్టి తేలుతోంది. అది కాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా ఒక అల్పపీడనం ఒకటి ఏర్పడింది. ఈ అల్పపీడనం యొక్క ఫర్దర్ మూమెంట్ ఎటు ఉంటుంది, దానివల్ల మన తెలంగాణ మీద ఏమి ఎఫెక్ట్ ఉంటుంది, ఇవన్నీ చూసిన దాకా ఒక 2 రోజుల్లో మనకి ఈ టెంపరేచర్లు ఫర్దర్ పెరుగుతాయా, మళ్ళీ వానలు వస్తాయా అన్న విషయం రేపు ఎల్లుండికి మనకి స్పష్టమైన పిక్చర్ వస్తుందండి. ఓకే సార్. అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే గత వారం రోజుల కింద కురిసిన వర్షానికి మనకు వడగండ్ల వర్షం కావచ్చు, దాంతోపాటు ఈదురుగాలతో కూడిన వర్షం నుంచి ఇప్పటికే రైతులు తేరుకోలేదు. చాలా వరకు పంట నష్టాలు ఏర్పడ్డాయి. సో ఇట్లాంటి తరుణంలో మళ్ళీ వర్షాలని చెప్తా ఉన్నారు. అది ఏమైనా ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? మళ్ళీ మొన్న చూసినట్టు వర్షాలు అయితే మళ్ళీ చూసే ఛాన్స్ ఉందా ఈ మధ్యకాలంలో? అంటే ప్రస్తుతం వీటి తీవ్రత ఎంత ఉంటుంది అన్నది ఇంకా మనకి పరిశీలనలోకి రాలేదండి. ఇప్పుడే ఇవి ఫామ్ అవుతున్నట్టుగా మనకు అంచనాలు వస్తున్నాయి. మనకి ఇంకొక 24 గంటల నుంచి 48 గంటల్లో వాటి ఇంటెన్సిటీ ఎటు ఉంటుంది, అటు మూమెంట్ ఎటు ఉంటుంది అన్నది మనం అనాలిసిస్ చేసుకున్నాక మనకి కరెక్ట్గా వాటి వల్ల ఫర్దర్గా డ్యామేజ్ ఉంటుందా, లేకపోతే తెలంగాణ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండదా, టెంపరేచర్లు ఇలాగే కొనసాగుతాయా అన్నది మనం ఒక 24 నుంచి 48 గంటల తర్వాత ఖచ్చితమైన అంచనాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనకి ఇటు
తూర్పున ఉన్న జిల్లాలు అంటే ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము. అయితే ఇప్పుడే ఇంత అనాలిసిస్ చేయడానికి అనుకూలమైంది కాదు, ఇంకా అది ఫార్మేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం ఒక 24 నుంచి 48 గంటల తర్వాత కరెక్ట్ అంచనాలు చేసుకోవడం బాగుంటుందండి. ఓకే సార్. సో ప్రస్తుతానికి సంబంధించి కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, ఎండల తీవ్రత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది కదా, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు మళ్ళీ ఎండలు 40 డిగ్రీలు దాటి 41 నుంచి 44 వరకు కూడా వెళ్తున్నాయి కాబట్టి మనకి హీట్ వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తామంటే మనకి 30 ఏళ్ల సగటు టెంపరేచర్ నుంచి 40 డిగ్రీల పైన ఉంటూ 30 ఏళ్ల సగటు టెంపరేచర్ నుంచి 5 డిగ్రీలు పైగా 2 రోజులు కనుక ఒక జిల్లాలో ఉన్నట్టయితే ఆ జిల్లాలో మనకి వడగాల్పులు వీస్తున్నాయి అని మనం అలర్ట్ జారీ చేస్తాం. చూస్తున్నాం కదా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే మనకు ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుందని చెప్తా ఉన్నారు. దాదాపు మనకు హైదరాబాద్తో పాటు జిల్లాలు చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఆదిలాబాద్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక్కసారి కూడా మనం మ్యాప్ చూసుకోవచ్చు. వచ్చే 5 రోజులకు సంబంధించి కూడా మనకు మ్యాప్ అనేది ఇక్కడ ప్రజెంట్ చేశారు. సో చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాలకి, ఉత్తర దక్షిణ జిల్లాల్లో ఉన్న పలు జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోనైతే మనకు వచ్చే 4 రోజుల పాటు కూడా దాదాపు ఏవైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాల్లో మనకు 40 నుంచి 44 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వచ్చే 2 రోజులు కూడా దాదాపు మనకు ఇదే విధంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న సూచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వచ్చే 2 రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఉన్నాయని, రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ నాగరాజ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.